హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే మామిడికాయ పులిహోర అండి. ఎంతమందికి ఇష్టమండి మామిడికాయ పులిహోర అంటే? సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మామిడికాయలు వస్తున్నాయండి మార్కెట్లోకి. ఇప్పుడే మనం వెరైటీస్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. ఫుడ్ని కర్రీ చేసుకోవడం కంటే, పచ్చళ్ళు చేసుకోవడం కంటే ఇలా పులిహోర చేసుకోవడం లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెట్టివ్వడం చాలా ఈజీగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర ఎప్పుడు అయినా, చింతపండు పులిహోర అంటే ఎప్పటికీ అవైలబుల్లో ఉంటుంది. కానీ మామిడికాయలు సీజన్లోనే ఉంటాయి కాబట్టి మనం పులిహోరను ఇప్పుడే చేసుకొని ఎంజాయ్ చేయాలి. సో ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ముందుగా నేను ఇటువంటి మామిడికాయను, ఒక ఫుల్ మామిడికాయను తీసుకున్నానండి. దీన్ని మొత్తం చెక్కు తీసి, ఇటువంటి కొబ్బరి కూర ఉంటుంది కదండి, దాంతో క్యారెట్ కూర ఇది ఉంటుంది కదా, దీంతో చూడండి మామిడికాయనంతా ఇలా తురిమి పెట్టుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్ ఉంటుందండి. సో దానికోసం పల్లీలు, పచ్చిమిర్చి ఒక 4, 2 ఎండుమిర్చి, కరివేపాకు, రైస్, చాలా సింపుల్గా చేసుకుని మామిడికాయ పులిహోర టేస్ట్ ఇది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక మూకుడు తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. వంట నేర్చుకొని బ్యాచిలర్ పిల్లలకు కూడా ఇటువంటి పులిహోరాలు, ఇటువంటి వంటలు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే పద్ధతిలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం నేను బాస్మతి రైస్ ఏం వాడట్లేదండి, మనం నార్మల్ రైసే వాడుతున్నాను. చూడండి, ఆయిల్ వేసినాక, ఆయిల్ వేడైనాక పల్లీలు ఫస్ట్ వేయాలండి. పల్లీలు కాస్త లేట్గా వేగుతాయి కాబట్టి దీంట్లో పల్లీలు ఫస్ట్ వేయాలి. చూడండి, పల్లీలు అనేవి ఇలా వేగుతున్నప్పుడు కాజు అండి, ఒక 4 కాజు తీసుకున్నాను. ఇది కాజు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, టేస్ట్ బాగుంటుందని నేను తీసుకున్నాను. తర్వాత ఎక్కువ వేగనీయని అవసరం లేదు, పప్పులతోటి వేగిపోతుంది. శనగపప్పు, మినప్పప్పు, పప్పులు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. నములుతూ ఉంటే ప్రతి బుక్కకు పప్పులు దాకుతూ ఉంటే టేస్ట్ మంచిగా వస్తుంది. పప్పులు వేగినాకే మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చూడండి, జీలకర్ర, లేకపోతే ఆవాలు జీలకర్ర అనేవి తొందరగా వేగిపోతాయి, పప్పులు పచ్చిగా అనిపిస్తాయి. ఇందులో ఆవాలు వేసుకొని వేపుకోవాలి. ఆవాలు, జీలకర్ర అన్నీ చిట్పటన్నాక ఒక 2 ఎండుమిర్చి కలుపుతూ వేపుకోవాలండి. ఇది కలుపుకపోతే కింద మాడిపోతుంది, పైన పచ్చి పచ్చిగా వస్తుంది. చూడండి, పల్లీలు ముందు వేసుకోవడం వల్ల మంచిగా వేగినాయి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత పసుపు బాగా ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం ఎగుటుగా వస్తుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని, ఉప్పు అనేది రైస్కి సరిపడా ఇప్పుడే వేసుకోవాలి, మళ్ళీ రైస్లో వేయం కాబట్టి. నేను ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసాను. చూడండి, తాలింపు అంతా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మామిడికాయ గుజ్జును వేసేసుకున్నాం. ఇది ఎక్కువ వేగన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు ఇది పచ్చిదనం పోయేదాకా వేగితే సరిపోతుంది. చూడండి, గుజ్జు అనేది ఇలా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి. ఇట్లా పులుసు అంతా కూడా చేసి పెట్టుకొని వారం రోజుల దాకా కూడా స్టోర్ పెట్టుకొని మనం అన్నంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. అట్లా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. రైస్ అనేది ఇట్లా పొడిగా వండుకోవాలండి పులిహోరకి ఎప్పుడు కానీ. చూడండి, ఇట్లా పొడిగా వండుకుంటే పులిహోర మంచిగా ఉంటుంది, టేస్టీగా. ముద్దగా వండుకోవద్దు. చూడండి, అన్నం మొత్తం మంచిగా కలగలుపుకోవాలి. ఈ మసాలా అంతా అన్నానికి పట్టేటట్టు పులుసు అంతా ఒక్క 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన వేడి టేస్టీ
సీజనల్ ఫుడ్ అయినటువంటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఉగాది రోజు కంపల్సరీ చేసుకునే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఎలా వచ్చిందో మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.